నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి రాసినటువంటి ఒక లేఖ అయితే మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దానిపైనే విస్తృతంగా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా దానిపైనే విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి రాసినటువంటి లేఖ ఏ అంశాలతో కూడుకునుంది? దానిపైన అంత స్థాయిలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఏముంది? అందులో ఏం అంశాలు, అంటే అంత చర్చ జరిగే విధంగా ఏ అంశాలని అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేంతగా అనేటువంటి అంశాలు ఒక్కసారి ఆ లేఖని చూసిన తర్వాత అసలు ఏపీ రాజకీయ వర్గాల్లో దీనిపైన ఏం చర్చ జరుగుతోంది అనేటువంటిది కూడా ఒక్కసారి మనం పూర్తిగా క్లుప్తంగా విశ్లేషించుకుందాం. మొదటగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి రాసినటువంటి లేఖ. ఇందులో ఏం అంశాలు చెప్పారు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమ ఓటర్ ప్రొఫైలింగ్ మరియు ఎన్నికల అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన ప్రాతినిధ్యాలు అంటే రిప్రజెంటేషన్స్. ఆ ప్రాతినిధ్యాలు ఏమిటి అంటే ఈ ఐదు అంశాలు ఏమిటి అంటే, ఒకటి myparty-dashboard.com అనేటువంటి ఒక వెబ్సైటు, TDPmanifesto.com అనేటువంటి ఇంకొక వెబ్సైటు, అదే సమయంలో ఏపీ వర్సెస్ తెలంగాణ డూప్లికేట్ ఓట్లు అనేటువంటి మూడో అంశము, నాలుగో అంశం వచ్చేటప్పటికి తెలంగాణ ఓటర్లను ఆంధ్రప్రదేశ్లో కొత్త ఓటర్లుగా నమోదు చేస్తూ ఉన్నారు అనేటువంటి ఐదో అంశము, అలాగే టీడీపీకి చెందిన శ్రీ కోనేరు సురేష్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎలక్టోరల్ సెల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారికి సమర్పించిన తప్పుడు సమాచారం అంటూ ఈ ఐదు అంశాలపైన వాళ్ళ తాలూకు ప్రాతినిధ్యాలను ఈ విధంగా పొందుపరిచి ఇచ్చారు. అందులో ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమిటి అంటే, మై పార్టీ డాష్బోర్డ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న అక్రమ ఓటర్ ప్రొఫైలింగ్పై ఆందోళన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా భారత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిందట. అదే ఒక అనధికార పార్టీ అని చెప్పి ప్రతిపక్షాలు ఈ రోజున విమర్శిస్తూ ఉన్నాయి. ఎందుకంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారా? దానిపైన రిజిస్ట్రేషన్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉందా అంటే కాదు. అది ఆయన సొంత పార్టీ కూడా కాదు. ఆ పార్టీకి, అసలు ఆయనది కాని పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు, అది కూడా జీవితకాలం. అదేమో ప్రాంతీయ పార్టీ. 2014 ఎన్నికలకు ముందు తెలంగాణలో కూడా మేము పోటీ చేస్తున్నామన్నారు. పోటీ చేసి 3 ఎమ్మెల్యేలని గెలిచారు. ఖమ్మంలో 3 ఎమ్మెల్యేలను గెలిచారు. అలాగే ఒక ఎంపీని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ 4 సీట్లు గెలిచి ఆ 4 సీట్లని కూడా తీసుకెళ్ళి తెలంగాణలో ఆనాటి అధికార పార్టీ ఇప్పటి టీఆర్ఎస్, అందులోనూ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దన్నగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి తాకట్టు పెట్టాడు. ఆ పార్టీలో విలీనం చేశాడు. ఇక అక్కడ పార్టీని విలీనం చేసేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే ఈయన కన్ఫైన్డ్ అయి ఉన్నాడు. ఇక ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇదెక్కడ దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం కావట్లేదని చెప్పి చాలామంది విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తుంది ఏమిటి అంటే, ఈ విధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అయితే కనుక అక్రమ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తూ ఉంది, అలాగే అందులో ముఖ్యంగా పొందుపరిచినటువంటి అంశాలు ఏమిటి అంటే, టీడీపీ చేస్తున్న ఓటర్ ప్రొఫైలింగ్లో భాగంగా బూత్ నెంబరు, సీరియల్ నెంబరు, ఓటర్ కార్డ్ నెంబరు, పేరు, అలాగే వారితో ఉన్నటువంటి సంబంధము, వయస్సు, లింగం, ఇంటి నెంబరు, కులం, రాజకీయ పార్టీ అనుబంధం, మొబైల్ నెంబరు మరియు రాజకీయ పార్టీల వారీగా ఓటర్ల విభజన, ఇలాంటి వివరాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ రోజున చెప్తా ఉంది. దాంతోపాటుగా తెలంగాణ, ఏపీ వర్సెస్ తెలంగాణ ఓటర్లు అని చెప్పి, ఇంకో పక్కన తెలంగాణ ఓటర్లని, అంటే మన తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయి కదా, తెలంగాణలో ఓటర్లని ఇప్పుడు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారని, అదే సమయంలో చూసుకుంటే ఈ రోజున దొంగ ఓట్లు నమోదవుతూ ఉన్నాయి అని చెప్పేసి వాటికి సంబంధించి ఒక ఫిగర్స్ కూడా పెట్టారు. ఏమిటవి అంటే, ఒకే ఓటర్ ఐడి నెంబర్ ఉన్నటువంటివి 8,180 ఓట్లు గుర్తించారట. సేమ్ ఓటర్ నేమ్, లేదంటే తండ్రి లేదా హస్బెండ్ పేరు, అలాగే వయస్సు, జెండర్ అంటే ఏ వర్గం అనేటువంటి దాన్ని కూడా కలిపి అన్నిటువంటి అంశాలతోటి కూడినటువంటి దొంగ ఓటర్లు 101,458 గుర్తించారట. అలాగే మళ్ళీ సేమ్ ఓటర్ నేము, ఫాదర్ ఆర్ హస్బెండ్ అంటే తండ్రి లేదా భర్త పేరు, అలాగే జెండరు, ఏజ్, ఈ ఏజ్ డిఫరెన్స్, వయస్సు ఎంత తేడా ఉంది అనేటువంటి అంశాలతో కూడింది
అవి కూడా దొంగ ఓట్లే 1,98,656. అలాగే అనేక రకమైనటువంటి అంశాలు, ఒక 9 అంశాలతో కూడుకున్నటువంటి దొంగ ఓట్లు అంటే డూప్లికేట్ ఓట్లు ఎన్ని గుర్తించాము అంటే 4,30,264 డూప్లికేట్ ఓట్లు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు ఎన్నికల సంఘం కూడా గుర్తించలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఆ ప్రభుత్వం మాత్రం గుర్తించిందట. సో ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 17 ప్రకారం 1 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలు నమోదు చేసుకోవడానికి ఏ వ్యక్తికి అర్హత ఉండదు అని మీకు తెలుసు. ఆయనకేంటి, అందరికీ తెలుసు. ఏపీ తెలంగాణలో 4,30,000 డూప్లికేట్ ఓట్లను వెరిఫై చేయాలని, డూప్లికేట్గా గుర్తించిన అన్ని ఓట్లను తొలగించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాం. తెలంగాణలో ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్నారు అని చెప్పేసి ఈ రకమైనటువంటి కొన్ని రిప్రజెంటేషన్స్ అంటే కొన్ని ప్రాతినిధ్యాలతో కూడుకున్నటువంటి ఒక ఫిర్యాదునైతే గనక ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. దీనిపైన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే, ఒక సామెత ఉండేది, అందరికీ గుర్తుండే ఉంటుంది, రెడ్డి కుక్కను తెచ్చి తానే మురిగాడు అంటారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తూ ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకు ఆ సామెతనే చెప్తా ఉన్నాము అంటే, రెడ్డి కుక్కను తెచ్చి తానే మొరగడం అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు నమోదవుతున్నాయని చెప్పేసి నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది, వాస్తవమే అని చెప్పి. మరి ఆ అంశంలో ఉరవకొండలో, అనంతపురం జిల్లా ఉరవకొండ, పయ్యావుల కేశవ్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయని చెప్పేసి ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఎక్కడ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారులు వచ్చి ఇక్కడ విచారణ చేసి ఎస్ వాస్తవమే, పయ్యావుల కేశవ్ గారు చేసినటువంటి ఫిర్యాదు వాస్తవమే, ఇక్కడ దొంగ ఓట్లు నమోదవుతున్నాయని చెప్పేసి వారిపైన చర్యలు తీసుకున్నారు. ఒక 2 జెడ్పీ CEO స్థాయి అధికారులపైన చర్యలు తీసుకున్నారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. మరి వాళ్ళు ఎవరి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కదా. ఇంకో పక్కన చూస్తే ఈ రోజున దొంగ ఓట్లు నమోదు అనేటువంటిది లక్షల్లో జరుగుతున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో 10,000 నుంచి 25,000 దొంగ ఓట్లు నమోదవుతూ ఉన్నాయి. 0 డోర్ నెంబర్, ఆ డోర్ నెంబర్ మీద 80 ఓట్ల నుంచి 800 ఓట్ల వరకు ఉంటున్నాయి. ఒక ఇంటి డోర్ నెంబర్ పైన 800 ఓట్లు నమోదవుతూ ఉన్నాయి. లేదంటే కనుక మొన్న ఈ మధ్య చూసాం, గుంటూరు జిల్లాలో చూస్తే ఒక మహిళకి 80 మంది భర్తలు అని చెప్పేసి ఆవిడ భార్యగా పేరు పెట్టి వీళ్ళు ఏవైతే ఇందాక కొన్ని ప్రాతినిధ్యాలు పెట్టారో ఒకే మనిషి తండ్రి లేదా భర్త పేరు మారుతూ అలాగే ఒక మహిళకి 80 మంది భర్తల పేర్లు పెట్టి 80 ఓటర్ కార్డులు సృష్టించారు. అదే సమయంలో చూస్తే ఈ రోజున ముఖ్యంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా అరెస్ట్ చేశారు. దేనికి అంటే ఫామ్ 7 పెట్టి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తూ ఉన్నారు. ఆ ఫామ్ 7లు పెట్టింది ఎవరు? ఈ రోజున ఇలాగ ఒక 10 మంది నుంచి 15 మంది అధికారుల వరకు కూడా ఎన్నికల సంఘం ఫిర్యాదుతోటి పోలీసులు అరెస్ట్ చేశారు, వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు. మరి వాళ్ళందరికీ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తూ ఉన్నారు కదా. ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజున మొదటి నుంచి కూడా ఈ ప్రస్తుతం అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్ట్ కావడానికి ముందు, స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి తప్పుడు కేసులో ఆయన అరెస్ట్ కావడానికి ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళి ఫిర్యాదు చేసి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకి ఆదేశిస్తేనే కదా ఈ రోజున BLOలతోటి ఓటర్ వెరిఫికేషన్లు అన్నది జరుగుతూ ఉంది. లేదంటే మొన్నటి వరకు ఓటర్ వెరిఫికేషన్లు ఎవరు చేశారు? వాలంటీర్లే కదా. వాలంటీర్లని ఈ ఎన్నికల నియమావళిలో ఎక్కడా కూడా ఎన్నికలకి సంబంధించినటువంటి విధుల్లో వినియోగించొద్దు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవ్వడానికి కారణం అదే కదా. ఆ తర్వాత ఇప్పుడు కదా BLOలు వెళ్ళి వాస్తవంగా వాళ్ళు చేయాల్సినటువంటి విధులు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా అనేక మంది ఆ వాలంటీర్ల బండెక్కే తిరుగుతూ ఉన్నారు అధికారులు, ఎన్నికల అధికారులు. కారణం ఏమిటి? వాళ్ళందరి మీద ఒత్తిళ్లు తెస్తుంది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున ఎక్కడ ఏ నియోజకవర్గంలో దొంగ ఓట్లు పుడుతున్నాయన్నా కూడా దానికి కారకులు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే వాళ్ళ వాలంటీర్లు. ఆ అధికారులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతల్లో, వాళ్ళ కనుసన్నల్లో కండువా కప్పుకోనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే కదా అన్ని కుప్పలు తెప్పలుగా ఈ రోజున దొంగ ఓట్లు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇన్ని దొంగ ఓట్లు అన్నీ కూడా మీ ప్రభుత్వంలో, మీ పరిపాలనలో జరుగుతూ ఉన్నాయి.
గత ఎన్నికలకి ముందు 2019 ఎన్నికలకి ముందు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డ్రామానే ప్లే చేశాడు. ఈ రోజున ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారు, ఈ విధంగా దొంగ ఓట్లన్నీ కూడా చేర్చి వీటినట అమెరికాలోని యునైటెడ్ కింగ్డమ్లో యూకేలో ఒక సర్వర్ పెట్టి ఆ సర్వర్లో పెడతా ఉన్నారట. ఈ రోజున ఈ ఓటర్ల తాలూకు ప్రొఫైలింగ్ కూడా ఎలా చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ సంబంధము, వాళ్ళ ఏజు ఇవన్నీ కలిపి తీసుకుంటా ఉన్నారు అని. అసలు నిజంగా వాలంటీర్లను పెట్టి ప్రతి ఒక్క ఓటర్ తాలూకు గోప్యతని పూర్తిగా వాళ్ళకున్నటువంటి ప్రాథమిక హక్కులు కూడా హరించి వేసే విధంగా ఆ గోప్యత అనేటువంటిది లేకుండా ఓటర్ల తాలూకు పూర్తి స్థాయి వివరాలని వాలంటీర్లను పెట్టి సేకరించింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. ఈ రోజున వాళ్ళ తాలూకు ప్రతి ఒక్కళ్ళ వివరాలు డేటా చౌర్యానికి పాల్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా, వాళ్ళ వాలంటీర్లే కదా. అదంతా కూడా నానక్రామ్గూడలో, తెలంగాణ రాష్ట్రంలోని నానక్రామ్గూడలో FOI అనేటువంటి ఆ కంపెనీలో అక్కడికి ఎలా వెళ్ళినాయి? మరి దానికి సమాధానం చెప్తారా? ఈ రోజున అసలు డేటా చౌర్యం అంటూ పాల్పడుతుంది ఈ పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గత ఎన్నికలకు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి పూర్తిగా డేటా చౌర్యం జరుగుతోంది, డేటా చౌర్యం చేస్తున్నటువంటిది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్, దానికి ఆయనకు శిక్ష పడాలి చంద్రబాబు నాయుడు గారికి అంటూ ఆనాటి ప్రభుత్వం మీద ఎంతో బురద జల్లారు, ఎంతో విష ప్రచారం చేశారు. మరి ఈ రోజున తమపై ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడా డేటా చౌర్యం జరగలేదు, FOI అనేటువంటి సంస్థతోటి మాకు సంబంధం లేదు, మేము ఎక్కడా కూడా దొంగ ఓట్లు సృష్టించట్లేదు, ఇవన్నీ కూడా కేవలం ఆరోపణలు మాత్రమే అని చెప్పేసని తమపై పడుతున్నటువంటి ఆ మరకని కడిగేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా, ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా, ఇలాంటి ఒక ప్రకటన అయితే చేయొచ్చు కదా అధికారికంగా. చెయ్యలేదు అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్లకి పాల్పడతా ఉంది. ఈ రోజున దొంగ ఓట్లు సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ. ఎందుకు అంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత, ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకని చెప్పి ఈ క్రమంలో దొంగ ఓట్లు సృష్టిస్తుంది కూడా వాళ్లే అని చెప్పి ఎన్నికల సంఘం వచ్చి తేలుస్తూ ఉంది. అధికారులపై చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఆ అధికారులందరూ ఎవరికి పనిచేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి చేస్తూ ఉన్నారు. మరి దొంగ ఓట్లన్నీ కూడా ఎవరు ద్వారా సృష్టింపబడతా ఉన్నాయి అంటే ఈ రోజున వాలంటీర్ల ద్వారానే. ఎందుకంటే ఒక తహసీల్దార్ దగ్గర ఉన్న మధ్య చూసాం, ఒక తహసీల్దారు ఒక ఆవిడకి ఆ నియోజకవర్గంలో ఆ మండలంలో ఒక ఆవిడకి ఓటర్ కార్డు వచ్చింది. ఆ ఓటర్ కార్డులో ఫోటో ఆవిడది ఉంది, కానీ పేరు ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ఆ ఓటర్ కార్డు చూపించి, ఏంటమ్మా నీకు ఇలాగ జగన్మోహన్ రెడ్డి అని పేరు వచ్చింది ఏంటి నీ ఓటర్ కార్డుకి అంటే, ఏమో తెలియదండి, మాకు వాలంటీర్ వచ్చాడు, ఫామ్ ఫిలప్ చేసుకున్నాడు, వెళ్ళాడు, ఓటర్ కార్డు వచ్చింది అంది. తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఇదేమిటి ఈవిడికి వచ్చిన ఓటర్ కార్డులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేరు వచ్చింది ఏమిటి అని చెప్పేసి అని అడిగితే ఆయన ఏమో నాకు తెలియదు, వాలంటీర్ నాకు ఫామ్ 6 తీసుకొచ్చి ఇచ్చాడు, నేను అవన్నీ కూడా పెట్టేశాను, అంతే ఆ ఓటర్ కార్డులో వాళ్ళు ఏవైతే వివరాలు పెట్టారో అదే వివరాలతో ఓటర్ కార్డు వచ్చింది అని చెప్పేసి అని ఒక తహసీల్దార్, ఒక MRO మండలానికి రెవెన్యూ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక MRO ఒక మండల అధికారి ఆ స్థాయి సమాధానం చెప్తే ఇంకా ఎక్కడ పారదర్శకంగా ఓటర్ల నమోదు జరుగుతూ ఉంది. ఇంకో పక్కన ఓటర్లని ఫామ్ 7 పెట్టి తొలగింపులు చేస్తూ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సానుభూతి ఓట్లన్నీ కూడా తొలగించుకుంటూ పోతా ఉన్నారు. దొంగ ఓట్లు ఇంకో పక్కన వాళ్ళకి కావాల్సినవన్నీ చేర్చుకుంటూ పోతా ఉన్నారు. ఈ రకమైనటువంటి అక్రమాలకు అన్నిటికీ కూడా పాల్పడుతుంది జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ రోజున ఈ లేఖ రాయడం అంటే ఇది హాస్యాస్పదం. ఎందుకంటే నిజంగా దొంగ ఓట్లు 4,30,264 డూప్లికేట్ ఓట్లను వెరిఫై చేయాలని వీటిని గుర్తించాము అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. నిజంగా అన్ని దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లుగా మీరు గుర్తించినట్లయితే ఆ చర్యలేదో మీరే తీసుకోవచ్చు కదా. ప్రభుత్వం మీది, అధికారులు మీ చేతుల్లో ఉన్నారు. అసలు రోడ్డే లేనటువంటి రింగ్ రోడ్డు పేరుతోటి, ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతోటి కేసులు పెట్టారు. అంత చాకచక్యం, అంత చాణక్యం, అన్ని తెలివితేటలు ఉన్నటువంటి మీ మరమేధస్సుకి ఈ పాయింట్ తట్టలేదా? ఒకవేళ ఇన్ని దొంగ ఓట్లు తెలుగుదేశం పార్టీ చేసినట్లయితే, అవన్నీ వాస్తవాలు అయ్యుంటే వాళ్ళ మీద మీరే కేసులు పెడతారు కదా. CID మీ చేతుల్లోనే ఉంది కదా. మీ దగ్గర పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు
చక్కటి న్యాయవాదులు ఉన్నారు కదా, మరి అలాంటి వాళ్ళతోటి కేసులు వాదించుకునేటువంటి సామర్థ్యం మీకు ఉంది కదా, కోర్టులకు వెళ్ళి మొట్టికాయలు వేయించుకునేటువంటి అంత సహనం కూడా మీకు ఉంది కదా. మరి అలాంటప్పుడు ఈ రోజున ఈ రకంగా లేఖ రాయడం అంటే ఇది మాత్రం హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదైతే రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటమి కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఉంది. మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దొంగ ఓట్ల పైన కూడా ఇప్పుడు మొన్న మళ్ళీ జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనకి బెయిల్ మంజూరైన తర్వాత సాధారణ బెయిల్ ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దొంగ ఓట్ల చేర్పిళ్లపైన ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ అంశం పైన సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. దొంగ ఓట్ల పైన ఖచ్చితంగా చర్యలకు ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పుడు పనులు, దొంగ పనులు అన్నీ కూడా బయటపడతాయి. సో ఈ అంశం జరగకముందే ఈ బురద మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి ప్రతిపక్షం మీద నెట్టేసేస్తే కనీసం 100లో 10 మంది అయినా నమ్ముతారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇలాగే చెప్పారు కదా, నోటికి వచ్చిన అబద్ధం వల్ల చెప్పుకుంటూ వచ్చి ఆ అబద్ధాన్ని 1కి 100 సార్లు ప్రచారం చేసుకుని నిజమని నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకమైనటువంటి బురద జల్లేటువంటి ఇది తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద బురద జల్లి కనీసం ఒక 10 మందినైనా నమ్మిస్తే వాళ్ళ ద్వారా ఏదో ఒక 10 ఓట్లైనా రాబట్టుకోవచ్చు. ఈ దొంగ ఓట్లని అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీద నెట్టేయచ్చు అని. అరే ఎలా నమ్ముతారు ప్రజలు? మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు చిత్తూరు జిల్లాలో దొంగ ఓట్లు వేయడానికి చెన్నై నుంచి, కర్ణాటక నుంచి తీసుకొచ్చింది, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళే కదా. ఇప్పుడు వరకు చూసుకుంటే ఏ ఎన్నికలు చూసినా, బై ఎలక్షన్లు చూసినా, అంటే ఉప ఎన్నికలు చూసినా, లేదంటే కనుక లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు చూసినా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఇలాగ ఏ ఎన్నికలు చూసినా కూడా ప్రతి ఎన్నికల్లో కూడా నెగ్గుకొచ్చింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. మరి గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు దొంగ ఓట్లని నమోదు చేస్తూ వస్తున్నాడు అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో నిజంగా దొంగ ఓట్లే ఉన్నట్లయితే నువ్వు అధికారంలోకి రాగానే మొదటగా ఆ దొంగ ఓట్లను తీసేయాలి కదా. అది కాకుండా 4.5 ఏళ్ళు అయిన తర్వాత ఈ రోజున తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు సృష్టిస్తుంది అని చెప్తే అది ఎంత సిగ్గుమాలినటువంటి విమర్శగా ఉంటుంది, ఆరోపణగా ఉంటుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి, ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి. నిజంగా దొంగ ఓట్లు ఆ రోజున తెలుగుదేశం పార్టీ చేర్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలాగొచ్చింది? మరి దొంగ ఓట్లు చేరిస్తే ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి కదా. అదే సమయంలో ఆ దొంగ ఓట్లన్నీ ఉన్నట్లయితే ఈ 4.5 ఏళ్ల నుంచి దొంగ ఓట్లు తీసేయకుండా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తూ ఉంది? ఈ అనుమానాలు, ఈ ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు 4,30,000 దొంగ ఓట్లని ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో ఇదంతా కూడా కేవలం ప్రతిపక్షాల మీద బురద జల్లి ప్రజల తాలూకు దృష్టి మరల్చడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి సరికొత్త డ్రామా. ఈ క్రమంలోనే ఏంటి అంటే దొంగ ఓట్లు నమోదు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సానుభూతి పరుల ఓట్లను తొలగించి వేసేటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడతా ఉంది జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇవన్నీ చేస్తూ ప్రజల్ని మళ్ళీ రేపు తమ తప్పులు బయటపడితే ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి కొన్ని కుట్రలకైతే తెరలేపుతా ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇందాక మనం చెప్పుకున్నటువంటి సామెత, రెడ్డి కుక్కని తెచ్చి తానే మురిగాడన్నట్టుగా దొంగ ఓట్లు చేర్చేదంతా కూడా వీళ్లే చేరుస్తూ ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు నమోదు చేస్తోంది అంటూ మొరుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.